వైసీపీ ఇన్ఛార్జీల 6వ జాబితా విడుదలైంది. 4 ఎంపీ 6 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలని అధిష్టానం ప్రకటించింది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్పను ప్రకటించారు. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు యాదవ్, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కె నాగార్జున రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు, జీడి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కె నారాయణస్వామి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎండి ఖలీల్ ని ప్రకటించారు. మొత్తంగా వైసీపీ ఇన్ఛార్జీల 6వ జాబితా అయితే విడుదలైంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. ఎస్ గాయత్రి, వైసీపీకి సంబంధించి అభ్యర్థులు మార్పులు చేర్పులు అనేది భారీగానే జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 6 లిస్టులను కూడా వైసీపీ అధిష్టానం అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా 6 లిస్టులకు సంబంధించి దాదాపు 66 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. అలాగే 16 ఎంపీ స్థానాలకు కూడా పూర్తిగా కూడా అభ్యర్థులను మార్చడం, కొన్ని చోట్ల వేరే కొత్త వారికి అవకాశం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్థానాన్ని కోల్పోయారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి దానికి 6వ లిస్టుకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 6వ లిస్టులో కూడా 4 ఎంపీలతో పాటు 6 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీలకు సంబంధించి కూడా ప్రధానంగా కూడా కొంత వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఎంపీల సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా 16 స్థానాల్లో అయితే మార్పులు జరిగినాయి. దానికి సంబంధించి ఈ ప్రస్తుతం కూడా రాజమండ్రికి సంబంధించి కూడా ఎంపీ స్థానం అక్కడ భరత్ని ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా పంపించిన నేపథ్యంలో అక్కడికి సంబంధించి కూడా గూడూరు శ్రీనివాస్ను కూడా ప్రకటించడం జరిగింది. ఇక నరసాపురం ఎంపీకి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజుకు అక్కడ గతంలో వైసీపీ నుంచి గెలిచారు, తర్వాత వైసీపీ పార్టీకి రెబల్గా ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా గూడూరి ఉమాబాలని కూడా అక్కడ అడ్వకేట్ ఆమెను కూడా ప్రకటించడం జరిగింది. ఇక గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ప్రధానంగా గత ఎన్నికల్లో కూడా గుంటూరు ఎంపీ స్థానం అనేది టీడీపీకి గెలిచారు. ఇక్కడ గల్లా జయదేవ్ కూడా ఇక్కడ గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత తర్జన భర్జన తర్వాత కూడా ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు వైసీపీలో పార్టీలో కీలకంగా ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుని కూడా ఉమారెడ్డి వెంకటరమణను కూడా ప్రకటించడం జరిగింది. ఇక చిత్తూరు ఎంపీకి సంబంధించి ఎస్ రెడ్డి స్థానానికి సంబంధించి కూడా మైలవరం కూడా ప్రధానంగా చూసుకుంటే కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మైలవరానికి సంబంధించి కూడా కొంతకాలంగా కూడా తీవ్ర అసంతృప్తిగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అక్కడ కూడా కొంత మార్పులు జరిగింది. మైలవరానికి సంబంధించి కూడా కొత్త అభ్యర్థి తిరుపతిరావు యాదవ్ను ప్రకటించడం జరిగింది. అతను కూడా జడ్పీటీసీ చైర్మన్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మార్కాపురంకి సంబంధించి కూడా ప్రకాశం జిల్లాలో కూడా కొంత మార్పులు జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో కూడా కొంత గిద్దలూరు నుంచి గెలిచినప్పటికి కూడా ఇది రాష్ట్రంలోనే అత్యధికంగా 2వ మెజార్టీతో గెలిచిన స్థానం ఇది. దీనికి సంబంధించి కూడా అన్నా రాంబాబు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే కొంతకాలంగా కూడా కొంత ఆయన పార్టీకి దూరంగా ఉంటే ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయనని కూడా గతంలో ప్రకటించారు. అయితే సీఎంఓ పిలుపు మేరకు కూడా గత 2-3 సార్లు కూడా సీఎంను కలిశారు. ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనాలి, ఎన్నికల్లో నిలబడాలని కూడా సీఎం చెప్పిన నేపథ్యంలో కూడా గిద్దలూరుకు మార్కాపురానికి సంబంధించి కూడా అక్కడ అన్న రాంబాబుని మార్పులు చేయడం జరిగింది. అతను గతంలో గిద్దలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి అక్కడ మార్కాపురం నుంచి కూడా అక్కడ అన్న రాంబాబు పోటీ చేస్తున్నారు. ఇక గిద్దలూరు స్థానానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో అన్న రాంబాబుకు సంబంధించి అక్కడ నాగార్జున రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యేని ఇక్కడికి మార్చారు. అట్లా 2 స్థానాల్లో కూడా మార్పులు జరిగినాయి. దానికి సంబంధించి కూడా ప్రకాశం జిల్లాలో కొంత క్లారిటీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక నెల్లూరు సిటీకి సంబంధించి కూడా ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ని కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. నెల్లూరు సిటీకి సంబంధించి కూడా అక్కడ మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఉన్నారు. అనిల్ యాదవ్ని ఈసారి నర్సాపేట ఎంపీ బరిధిలోకి అధిష్టానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా అక్కడ సంబంధించి కూడా ఖలీల్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇక జీడి నెల్లూరుకు సంబంధించి కూడా ప్రజెంట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని మనకి అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఎమ్మిగనూరుకు సంబంధించి కూడా కొత్త అభ్యర్థిని తీసుకొని మాజీ ఎంపీ బుట్టా రేణుకను కూడా ఈసారి ఇక్కడ
ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ప్రకటించడం జరిగింది. పూర్తిగా అయితే ఇప్పటివరకు కూడా భారీగా అయితే వైసీపీలో మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 66 స్థానాలు దాదాపుగా కూడా ఎమ్మెల్యే స్థానాల్లో, అలాగే 16 ఎంపీ స్థానాల్లో కూడా మార్పులు జరిగినాయి. పూర్తిగా కూడా దాదాపు 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అయితే స్థానాలు కోల్పోయారు. మరి కొంతమంది 33 మందికి సంబంధించి కూడా స్థానాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎవరైతే గెలిచే అభ్యర్థులు బరిలో దించుతానని గతంలో సీఎం చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అటు అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, లోకల్గా ఉన్న కుల పరిస్థితులు కావచ్చు, లోకల్గా ఉన్న సర్వేలను బట్టి కూడా పూర్తిగా గెలిచే అభ్యర్థులను అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించుతున్నారని కావచ్చు. అయితే గతంలో కూడా ఇన్ని స్థానాల్లో కూడా ఇన్ని మార్పులు జరుగుతాయి అనేసి కూడా ఎవరు అనుకోవట్లేదు. దాదాపు తక్కువ స్థానాల్లోనే మార్పులు చేర్పులు ఉంటాయి అనుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా అటు ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించి కూడా దాదాపు 75 స్థానాలకు పైగా కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. ఇంకా మరికొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ మనకున్న సమాచారం అయితే 2 నుంచి 3 ఎంపీ స్థానాలు అయితే ప్రజెంట్ మళ్ళీ సిట్టింగ్లకి అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే 16 స్థానాలను కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇంకొక 5 నుంచి 6 స్థానాల్లో కూడా ఎంపీలకు సంబంధించి కూడా మరికొంత క్లారిటీ రావాలి. దీని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ అధిష్టానం అయితే కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా 6 లిస్టులను అయితే వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మరికొన్ని మార్పులు చేర్పులు కూడా 1-2 రోజుల్లోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డెప్ప, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు